ఏటండి అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ అడుగుతున్నారు ఏటండి వీడియోలు 3 రోజులు పెట్టారు, 3 రోజులు పెట్టలేదని. ఏటి చెప్తామండి మా కష్టాలు. రాత్రి ఎప్పుడో మేమొచ్చేసరికేమో 10:30, 11, 12 అవుతది ఇంటికి. వచ్చిన తర్వాత వీడియో చేయాలంటే అలసిపోయి ఉంటాం. ఆల్రెడీ మొహం జిడ్డుగా యేసుకొని ఉంటాం. మొహం కడగలేము, పెట్టలేము. పెడతామంటే టైం అయిపోద్ది. అందులోపేమో ఆకలేమో దంచేస్తా ఉంటది. ఆ పైన ఎప్పుడు వండుకుందామా? ఎప్పుడు తిందామా? ఎప్పుడు ఎళ్ళిపోయి మంచం ఎక్కేద్దామా అన్నట్టు ఉంటది. అందులోపు ఇక మన ఇంటికి ఒక రాక్షసి పిల్లలుంటరు కదా! ఆ పిల్లలు అసలే ఊరుకోరు కదా! ఏదో ఒకటి సింగనాదం పనులు చేస్తా ఉంటారు కదా! అలా మా పిల్ల ఒకదాయి నన్ను ఏడిపించడానికి రెడీగా ఉంటదనమాట. అందులో ఏం జరిగిందంటే మొన్నేమో ఆయిల్ లేకుండా చేసి చూపిచ్చాను చూసారా ఫ్రెండ్స్ మీకు చపాతీలు. తనకవేమో ఇష్టం ఉండవు. నేను చేశానంట. సో, అందుకోసం "నువ్వు చేసావు. నేనెక్కువ తినలేదు. నాకు సాటిస్ఫాక్షన్ కాలేదని" చెప్పి, "ఈరోజు నైట్ అయితే కంపల్సరీగా నువ్వు చేయాల్సిందే" అని చెప్పింది. ఎందుకే అంటే, "ఏమీ లేదు. నేను మా కాలేజీలోని బ్లడ్ డొనేట్ చేశాను. వాళ్ళేమో రైస్ తినొద్దన్నారు. ఓన్లీ మంచి బలమైన ఫుడ్ తినమన్నారు" అంది. "అయితే ఫ్రూట్స్ పెడతానమ్మా" అన్నాను. "ఆ! ఫుడ్‌తో గూడా హార్డ్ ఫుడ్ గూడా కొంచెం తినమన్నారు" అని చెప్పింది. దీనికి చపాతీలు తినాలని చెప్పడం మానేసి, ఈ కథలన్నీ చెప్పింది. సరేలే ఇక చెప్పిన తర్వాత మనకు తప్పదు గదా! అమ్మలం అయిన తర్వాత పిల్లలకి ముందు వాళ్ళ మంచి చూడడం మనకి అలవాటు కదా! సో, ఫైనల్లీ అయితే దానికి పిండి కలిపితే నేను చపాతీ చేస్తా అని చెప్పాను. అన్న తర్వాత ఇక పిండి కలిపేసి ఇచ్చింది సచ్చినట్లు. అప్పుడు నేను చపాతీ చేయటం అయితే మొదలెట్టేసాను. సో, చపాతీలైతే రుద్దేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చపాతీల ఎనకాల చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటి అంటే, నా చిన్నప్పుడు ఈ చపాతీలంటే భలే ఇష్టం. చిన్నప్పుడే కాదు ఇప్పటికి కూడా నాకు చపాతీ అంటే చాలా ఇష్టం. రైస్ కంటే చాలా చపాతీకే ఫేవర్ జేస్తాను. సో, ఈ చపాతీలు నేర్చుకుందామని ప్రయోగాలు చేసేదనమాట ఇంట్లోని. మా మమ్మీ వాళ్ళు మార్కెట్‌కెళ్ళిపోయేవాళ్ళు. మార్కెట్‌కెళ్ళిపోతే నేనేమో వచ్చేసి అప్పట్లో మాకు రూ. 10 కేజీ గోధుమ పిండి. రూపాయి ఇస్తే 100 గ్రాములు ఇచ్చేవాళ్ళు. సో, అలాంటప్పుడులో ఒక రూపాయి తీసుకొని ఎళ్లి మాకు చిన్న చిన్న కిరాణా షాప్స్ పక్కనే ఉంటాయి. ఇక రూపాయి పిండి తీసుకొనొచ్చేదాన్ని. ఆ పిండి తీసుకొచ్చేసి దాన్ని కష్టపడి కలిపేసేదాన్ని ఎలాగో నాకొచ్చినట్టు. కలిపేసి చిన్న చిన్న బుడ్డి బుడ్డి చపాతీలు చేసేదాన్ని. ట్రైనింగ్స్ అన్నమాట అన్నీ. వంట పిచ్చి నాకు అప్పుడు, ఇప్పుడు. ఇక చపాతీ చేసేసి చేసుకొని ఎలాగో వచ్చి రానివి చేసుకొని తినేదాన్ని. తినేటప్పుడు ఫైనల్లీ ఒకరోజు ఏం జరిగింది అంటే, కంగారులోపు అప్పట్లో కట్టెల పొయ్యిలు కదా ఫ్రెండ్స్. ఆ కట్టెల పొయ్యిలయ్యేసరికి సగం కట్టి ఖాళీ ఉందేమో నాకు తెలీదు. చిన్న వయసు కదా! దాన్ని తీసుకెళ్ళి మిగతా ఉన్న కట్టెలాటల్లోని ఆర్పేసానేమో అనుకోని విసిరేసా. విసిరేస్తే అదేమొచ్చి మంట తగులుకుంది. నేనైతే డోర్ క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోయాను. మంట తగులుకుంది. మంట తగులుకొని ఆ ఉన్న కట్టెలన్నీ వెలిగిపోయాయి. ఇంటికి దగ్గర దగ్గరలో కొంచెం ఉన్న అందుబాటులోపు ఉన్న కొన్ని కొన్ని వస్తువులు కూడా కాలిపోయాయి. ఇక కాలిపోయి మా అమ్మమ్మ అయితే మార్కెట్ నుంచి వచ్చింది. మాదప్పుడు షాప్ ఉండే అన్నమాట. వెజిటబుల్ షాపు అంగడిలోని. సో, అందులోంచి మా అమ్మమ్మ అన్నీ తీసుకొని వచ్చేసరికి ఇంట్లోని పొగలొస్తున్నాయి. ఏంటి పొగలు అని తీసింది పాపం. తీసేసరికేమో అది కాలిపోయి ఉంది. కాలిపోయినాక ఇంకా పాపం ఏడ్చి, అరిచి తనకొచ్చినట్లు అవన్నీ ఆర్పేసి, చేసేసి మొత్తానికైతే అన్నీ క్లీన్ జేసింది. ఇక నాకు వచ్చిన తర్వాత గట్టిగా దరువు గూడా యేసారు. మా మమ్మీను, మా అమ్మమ్మ కలిసి. ఇక ఇలాంటివి చిన్నప్పుడు మెమోరీస్ మీకు గూడా ఏమన్నా ఉంటే మీరైనా ఇలాంటి తోల పనులు చేసుంటే నాతో అయితే షేర్ జేసుకోండి ఫ్రెండ్స్. ఇక చపాతీ అయితే చూసారు కదా! ఫైనల్లీ ఎంత మెత్తగా పొరలు పొరలుగా వచ్చేసిందో. ఈ చపాతీ అయితే 3 రోజుల నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటది ఫ్రెండ్స్. నేనైతే నైటున చేపల కూరతోని ఈ చపాతీనైతే తినేస్తున్నాను. చపాతీ మాత్రం కంపల్సరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది 3, 4 రోజులు స్టోర్ ఉంటది. పొరలు పొరల కింద ఉంటది. చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్లీ ఇంకా ఫ్రూట్ జ్యూస్ తాగమన్నారు కదా! మా అమ్మాయి పెట్టిన చెప్పిన విధానానికి. సో, ఇంక ఇదిగోండి వాటర్ మిలన్ ఉంటే ఫ్రిడ్జ్‌లోను అది తీసి వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేసేసాను. వాటర్ మిలన్ జ్యూస్ చేసేసి నేనైతే చపాతీలైతే తినేస్తున్నాను. మీరు కూడా ఈరోజు ఏం తిన్నారో చెప్పండి. సో, ఫ్రెండ్స్ థాంక్ యూ సో మచ్.